ఓపెన్గా ఉన్న విషయాలను ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. మెడిసిన్ అన్నది సేవ. వేరే మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేయండి, వాళ్ళు డాక్టర్స్ వెళ్ళిపోతారు కదా. డాక్టర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ దానికి గవర్నమెంట్ ముందుకు రావాలి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. వాటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరని కూడా అంటా ఉన్నారు. ఏ పాలిటీషియన్ కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వదిలేస్తలేరు. ఇందిరా పార్క్ దగ్గర చూసాము, పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అర్హత లేని దాని గురించి ఉద్యమం లాగా చేయడం అన్నది 380 కేసులు రిజిస్టర్ చేసినాం నేను వచ్చిన తర్వాత. వైద్య సేవలకు వెళ్తున్న ప్రజలకు లేని ఇబ్బంది, ప్రభుత్వానికి లేని ఇబ్బంది, తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఎందుకు వస్తుంది ఇబ్బంది? అది తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి కొంతమంది ఏదో ఆశిస్తున్నారు కాబట్టి ఇలాంటి దాడులకు కూడా తెగబడుతున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యొక్క లక్ష్యం ఏందంటారు?